దేవునికి స్తోత్రం. ఈ దిన మహా తేజోమయుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. సంతోషంతో యెహోవాను సేవించుడి. కీర్తన గ్రంథం 100వ కీర్తన 2వ వచనం. దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన ప్రియ ప్రభువైన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నిరంతరం మీతో కూడా ఉండగలిగినది. అధైర్యపడకండి, ధైర్యంగా ప్రభువుని సేవించండి, ఆరాధించండి, మహిమపరచండి, ఘనపరచండి. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. దైవస్థుతి మన స్థితిగతులను మార్చేస్తుంది. దేవుణ్ణి మనం స్తుతిస్తున్నప్పుడు, మహింపరుస్తున్నప్పుడు, ఘనపరుస్తున్నప్పుడు దేవుడి యొక్క ఉన్నతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతున్నాం. యెహోవాని సేవించండి అంటుంది అను మాట మూల భాషలో ఆరాధించండి. ఆరాధనయు ప్రసన్నతయు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నవి. ఎక్కడ ఆరాధన ఉన్నదో అక్కడ దేవుని ప్రసన్నత ఉన్నది. దేవుని ప్రసన్నత దిగి వచ్చిన తర్వాత మరింతగా ఆరాధించుటకు మన హృదయం ప్రేరేపింపబడుచున్నది. మన ప్రభువు స్తుతుల మధ్య నివాసం చేయగల మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అత్యున్నతుడు ఆయనే. మనం ఆయనను స్తుతించిన కొలది మన మధ్య సంచరించేవాడు, మన పక్షాన కార్యం చేయవాడు, మన జీవితంలో జయమనుకరించగల గొప్ప దేవుడు ఆయనే. ఆయనను ఆరాధించడం బట్టి ఆనందించు ప్రాణప్రియుని సంతోషపెడదాం. ఆయన్ని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. ఆయన యొక్క కృపను మనం పొందుతాం. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలమందు సొలొమోను దేవాలయమును ప్రతిష్ఠించినప్పుడు యాజకులు దేవుణ్ణి ఆరాధించారు. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు. మహిమగల మేఘములు దేవుని ప్రసన్నత దిగువచ్చుటకు సూచనలు ఉన్నవి. అవును, ఆరాధన దేవుని ప్రసన్నతను తీసుకుని వచ్చుచున్నది. దేవదేవుని బిడ్డలారా, దేవుడికి మనసారా ఆరాధన చేయండి, హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేయండి. ఆయన గొప్ప ప్రసన్నత మీరు పొందండి. ఆరాధన ద్వారానే ప్రసన్నత మనకు కలుగుచున్నది. పరిశుద్ధులందరూ దేవుని ప్రసన్నతను ప్రజల మధ్యకు తెచ్చు మార్గమును ఎరిగి ఉన్నారు. ప్రభు ప్రసన్నత కలిగినప్పుడే విడుదల, అద్భుతములు, ఆనందము కలుగుచున్నవి. దేవుని ప్రసన్నత దిగివచ్చినప్పుడు విద్యావంతులు కాగలరు, గొప్ప ధనికులు సైతము చంటి బిడ్డల వల్లే తాము తగ్గించుకొని నాట్యమాడుచు నేను చూశాను. దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుని ప్రసన్నతను గ్రహించిన దావీదు కూడా తాను తగ్గించుకొని యెహోవా మందస్సు ఎదుట నాట్యమాడగలిగాడు. నేడు దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రసన్నత ద్వారా మీరు గొప్ప జయం మీరు పొందగలరు. జయముగల దేవుని బిడ్డ, కొందరు దైవ సేవకులు పాటలు పాడుచుండగా దేవుని మహిమగల ప్రసన్నత దిగివచ్చుటను మీరు చూచున్నారు కదా. ఆ విధంగానే మీరు ప్రభుని ఆరాధించండి, దేవుని ప్రసన్నతతో ఆనందించండి. మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆ మహిమాస్వరూపుణ్ణి ఆరాధించుండగా ఆత్మస్వరూపేగు దేవుడు తానే ఆనందించును, మిమ్మను ఆనందభరితులుగా చేయును. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు గనక ఆ సర్వాధికారి అయిన దేవదేవుని మీరు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆయన ప్రసన్నతను మీరు పొందగలరు. ఆయన కృపను, ఆయన కనికరాన్ని, ఆయన ఆదరణను మీరు పొందగలరు. దేవుని ఆరాధించండి, దేవుని యొక్క అద్భుతమైన ప్రసన్నతను పొందండి. దేవుని యొక్క ప్రభు యొక్క ప్రసన్నత కలిగినప్పుడే గొప్ప విడుదల మీకు వస్తుంది. అద్భుతములు జరిగిపోతున్నాయి జీవితాల్లో, ఆనందమయమైపోతుంది మన జీవితం. ప్రియులారా, దేవుని ప్రసన్నత దిగివచ్చినప్పుడే మనం ఎందుకు దేవుని యొక్క నామానికి మహిమకరంగా, దేవుని యొక్క నామానికి ఘనతగా మన జీవితాలు కూడా కొనసాగుతాయి. దేవదేవుని బిడ్డలారా, దేవుని యొక్క శాశ్వత కృపతో నింపబడడానికి మనసారా ఆ మహాప్రియ చక్రవర్తిని, ఆ సర్వోన్నతులను, ఆ సర్వకృపామయుడను మనసారా ఆయన కొలిచండి, ఆయన ప్రార్థించండి, ఆయన ఆరాధించండి, ఆయన కార్యాభివృద్ధి పొందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడైన పరమ తండ్రి, దేవదేవ, పరిశుద్ధాత్మదేవుడా, సర్వోన్నతుడా, ఆత్మస్వరూపి, ఓ సత్యస్వరూపి, సర్వాధికారి అయిన దేవా, నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా. నీ ప్రసన్నత మాకు అందరికీ అనుగ్రహించండి దేవా. మిమ్మలను అయినా స్తుతిస్తుండగా, మహింపరుస్తుండగా, మిమ్మల్ని ఘనపరుస్తుండగా మీ ప్రసన్నతతో మమ్మల్ని నింపండి. మీ పరిపూర్ణత మాకు దయచేయండి. మీ తేజస్సును మాకు అనుగ్రహించండి అయ్యా. మీ కృపలేనిచే మేము బ్రతకలేం. మా జీవితాలు ధన్యములు చేయగల గొప్ప దేవుడు, సర్వుడు, సాధనుడికి మమ్మల్ని తప్పించి రక్షించి
మమ్మల్ని బలపరి స్థిరపరిచి విజయవంతం ప్రతి కార్యం మా పట్ల జరిగించమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను. మహిమ కలిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.